అంటే కుక్క ముందర మొక్కేచ్చే నిన్ను కూడా కొరికి దాని ముందర పోతుంది, ఒప్పుకోతుంది. ఇది నీకు అర్థమైతే, ఇది నీకు అర్థమైతే ఆడపిల్లను మొక్కల మనుషుల ముందర పెడితే వాళ్ళు కుక్కలా పడరా? మీద పడరా? పడతారు, చెరుచారు, చంపుతారు. తర్వాత నువ్వు తీసుకుని ఏం చేస్తున్నావు? వాళ్ళని చంపుతున్నావు. ఇదేంటి బాబు, నువ్వే చూపించివి, నువ్వే చేపించివి, నువ్వే చంపించివే, ఏంటి ఇదంతా? మన ఇండ్లు వేరు, మన ఆస్తులు వేరు, మన అంతస్తులు వేరు, మన దేశం వేరు, మన దేవుడు వేరు. మన దేవుడు చట్టం కొట్టుకోవడం, చంపుకోవడం, నాకు సీటు వద్దు. చెడిపోయింది దేశం. అందుకే మీకు మరో దేశం ఇస్తాను, అక్కడ మీకు పౌరస్థితి ఉంది, అక్కడికి వస్తారా? చెండి, ఏదొద్దు. చెడిపోయింది, అంతా చెడిపోయింది. ఆదాము కాలం నుంచి ఆదాము అవ్వలు చెడిపోయారా? మిగతా వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా? జలప్రళయం, మరలా అగ్నిగంధకాలు, మరలా 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 ఇప్పటి వరకు ఎక్కడ బాగుపడిన దాఖలాలు లేవు. ఏ జాతి చెడిపోలేదు, కానీ మనుషుల జాతి చెడిపోయిందండి బాబు. వాక్యం వింటున్నారు, చక్కగా ఉంటున్నారు, అలాగే ఉండండి. చాలామంది వాక్యం వింటారు, అలా ఉంటారా? అననీయ సప్పైన తెలుసు మీకు? వాళ్ళు వాక్యం లేదమ్మా, వాళ్ళు శిష్యుల దగ్గర లేరా? అపోస్తలులతో కలిసి లేరా? ఏమైనారమ్మా? అననీయ సప్పైరు ఏమైనారు? ఎందుకు చచ్చిపోయారు? అబద్ధం, అనవసరమైన అబద్ధం. కొందరు అనవసరంగా మాట్లాడుతుంటారు, మీరు గమనించారు? అవసరమైన దానికంటే ఈ అనవసరం, దానివల్ల ఏమైనారమ్మా? అవునా? నిజమేనా? నిజమే. టపాను పడిపోయాడు చచ్చి. సరే, భార్య వచ్చింది, ఆమె చెప్పిందే, ఆమెనా సరే, అయ్యా పొరపాటు అయిపోయింది, తప్పు అయిపోయింది, క్షమించండి అనిందే? లేదు, ఇంతకే మీ మాట దేవునికి లెక్క చెప్పాలా? మాట్లాడిన ప్రతి మాట ఆననే చెప్పిరా? వాడిని చచ్చిపోయి పాడెత్తుకొని పోతున్నాడు. ఈమె చచ్చిపోయింది, వెనక పెడితే ఈమెను పాడే. సంఘంలోకి వచ్చినాక మనం ఆడికి చేరుకోవాలా?